ఓకేనా? ఓకే. సులేమాన్ 10 మంది కళ, 15 ఏళ్ల కష్టం, 20 ఏళ్ల రీసెర్చ్ ఒక్కడు నాశనం చేశాడు. ప్రొఫెసర్ మొదలు పెట్టాడు, వీడు ముగించేలా ఉన్నాడు. ఆ డాక్టర్ జాతక బలం ఏంటి దేవేంద్ర శర్మ? కొండలు వేశాను, మృత్యు ఘడియలు ఆరంభమయ్యాయి. పోన్లే, బండితో పాటు గండం కూడా పోయింది. బండి నాది, గండం మీది. Thank God. చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. నలుగురు కాపాడింది నీ బండి, బాధపడకో. ప్రమాదం తప్పడం కాదు, ప్రమాదాన్ని ఎంట పెట్టుకుని తిరుగుతున్నాం. రేయ్, అది చెయ్యి. ఇచ్చే కార్తిక్ ప్లీజ్. ఇంత దూరం వచ్చింది వీడికి ఇవ్వడానిక? అయితే చచ్చిపో. కార్తిక్, నువ్వు బ్రతికుంటే ఎప్పటికైనా సాధిస్తావు. అర్థం చేసుకో ప్లీజ్. అల్లుడు ఇచ్చేయి. నిజమే, వీడు బతుకుంటే ఎప్పటికైనా సాధిస్తాడు. నిమిషాలైంది, చంపట్లేదు, కదలట్లేదు. ఆకలేస్తుందేమో జీ. అప్పుడు కృష్ణుడు విగ్రహం చూసి ఆగిపోయాడు, ఇప్పుడు పక్షులను చూసి ఆగాడు. అల్లుడు కృష్ణపక్షం. ఈ గడియల్లో ఎలాంటి హింసకి పాల్పడరు. మాకు ఈ ఆఫర్లు కూడా ఉన్నాయి. హే కృష్ణ, ఇన్నాళ్ళు నిన్ను పూజ చేసినందుకు వెంటిక వాసులో నన్ను కాపాడావా? అంటే ఇంకో 24 గంటలు మనల్ని ఏం చేయడా? ఏం చేయడు మామా. ఒక 2 అడుగులు వెనక్కేసి చూడు. పక్కకేద్దాం. ఆపనాలుడు
నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ 24 అవర్స్ వీడితోనే మన సంసారం. సంసారం పదండి. స్వామీజీ ఆడొక్కడు మన నలుగురం అయితే? బుద్ధుకు చంపించు కదా. ఒరే దరిద్రుడు, వాడికి భాష రాలేదు కానీ సరిపోయింది. లేకపోతే మన నలుగురికి ఇక్కడే మంచులో మంచు పిండాలు పెట్టేవాడు. అంటే పదవని పద. అంత పైకి ఎక్కాలా? నేను ఎక్కడ పోతుందండి? అల్లుడు జీ, జీ. ఆ చీగా పట్టేసింది నాయన. అబ్బో అమ్మా ఓకే? ఏం ఓకేలే పద. అబ్బా. మీరందరు ఇక్కడే ఉండండి. అక్కడ వరకు నేను వెళ్ళేసి వస్తాను. ముగ్ధ పట్టుకో. కార్తిక్, నువ్వు ఒక్కడిగా వెళ్ళడం ఏంటి? నేను కూడా వస్తా. కృష్ణపక్షానికి ఇంకా సమయం ఉంది. నీకు కావాల్సిన నెమలి బొమ్మ ఇక్కడే ఉంది. నీది రుణం తీర్చలేని సాయం ముక్త. ఆ పని నాది. అంతవరకు ఇలా బాధ్యత నీది. కార్తిక్, జగన్నాథ. శుభకృత శ్రావణం ముగిసేలోగా నువ్వు ఆ కంకణాన్ని సాధించాలి కార్తికేయ. ఒరే ఒరే కార్తికు, మనం దేనికి నిరాశ పడాల్సిన పని లేదురా. బలహీనమైనది పరిస్థితులు మాత్రమే, మనం కాదు. ఇది కంకణం ప్రయాణించిన మార్గాన్ని, నువ్వు చేరుకోవాల్సిన గమ్యాన్ని చూపిస్తుంది.